అందరికీ నమస్కారం అండి. రామ్ చరణ్ గారు రీసెంట్‌గా అయితే 'పెద్ది' సినిమాలోని యాక్టింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక పాటను కూడా విడుదల చేశారు. ఆ పాట అయితే బ్లాక్ బస్టర్ అయింది. అదంతా కూడా అందరూ చూసిన విషయమే. కానీ రామ్ చరణ్ గారు ఈ మధ్య ఒక 3 రోజుల క్రితం అయితే విపరీతమైన ఇబ్బందులకు గురయ్యారు. ఆయనే కాదు, ఆయనతో బలంగా సినిమా యూనిట్ అంతా కూడా ఒక విపరీతమైన ఇబ్బందులకు గురయ్యారు. పాపం వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇండిగో విమానం అంత పనిచేసిందన్నమాట. దేశంలోని ప్రముఖులనే కాదు, లాస్ట్‌కి రామ్ చరణ్ గారిని కూడా వదలలేదు ఇండిగో విమానం. ఇండిగో విమానంకి టికెట్ బుక్ చేసుకున్నారు రామ్ చరణ్ గారి టీమ్ అందరూ కూడా. రామ్ చరణ్ గారితో పలంగా ఆ సినిమా షెడ్యూల్‌కి సంబంధించిన ఆ డేట్‌లో బుక్ చేసుకుంటే, ఇండిగో సంస్థలోని పైలట్‌లు కొరత వల్ల ఇండిగో అయితే ఫ్లైట్‌లన్నిటిని కూడా క్యాన్సిల్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే టయాన్ని రామ్ చరణ్ గారి టీం కూడా మొత్తం ఇరుక్కుపోయింది. రామ్ చరణ్ గారు కూడా దాంట్లో ఉన్నారు. దానివల్ల షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ డేట్‌లో మళ్ళీ ఆ షూటింగ్ చేయాలనేది. కానీ ఒక రకంగా చెప్పాలంటే పాపం వాళ్ళందరికి కూడా తీవ్ర నష్టమే వాటిల్లని చెప్పేసి పెద్ద వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే 'పెద్ది' టీంలోని అందరికి కూడా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని సినిమాకి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, అదేవిధంగా సినిమాకి సంబంధించిన కెమెరా సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకొని ఎళ్ళే టయానికి ఈ ఇండిగో అనేది ఒక పెద్ద బాంబు పేల్చడం వల్ల ఈ రామ్ చరణ్ టీం అందరికి కూడా, రామ్ చరణ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారన్నమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఇండిగో. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ అవుతుందో మరి ఇంక వేచి చూడాలి. అంతేకాకుండా ఇండిగో కూడా మళ్ళీ ఎప్పుడు దీన్ని రీఓపెనింగ్ చేస్తుంది, వీళ్ళంతా పైలట్లందరూ కూడా మళ్ళీ ఎప్పటికి వెనక్కి తీసుకొస్తుంది. అదే కాకుండా ఎంతమంది ప్రయాణికులకైతే క్యాన్సిల్ చేసిందో టికెట్లు, ఆ టికెట్ అన్నింటిలో కూడాను డబ్బులు వెనక్కి ఎప్పుడు ఇస్తుందో అన్నీ చూడాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విపరీతమైన సీరియస్ అయ్యారు. ఇండిగో మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నిన్న రాజ్యసభ ముఖంగా అయితే స్పీచ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు కూడా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి, మన మంత్రిత్వ శాఖకు సంబంధించి విమాన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎటువంటి తప్పు లేదు, దీంట్లో మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఇదంతా కూడా ఇండిగో చేసుకున్న మొత్తం అంతా తప్పిది. వాళ్ళ పైలట్లకి వాళ్ళు సమయం కేటాయించకపోవడం వల్ల, వాళ్ళు అంతర్గత యుద్ధం మొదలవడం వల్ల వాళ్ళే దాన్ని ఆపుకున్నారు తప్పించి మన విమానయాన మంత్రిత్వ శాఖకి అసలు సంబంధమే లేదు. మనం ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు, మీరు బాగానే చేస్తున్నారు, మీ పదవిని బాగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే విమానయానానికి సంబంధించిన, అయితే ఇండిగోకి సంబంధించిన ప్రతి విషయం కూడాను రామ్మోహన్ నాయుడు గారు పీఎం కార్యాలయానికి ప్రతి విషయాన్ని కూడా ప్రతి సమయానికి కూడా ఆయన అందించడం జరిగింది. ఏది కూడా ఆలస్యం చేయకుండా మోడీ గారికి ప్రతి విషయం కూడా ఆయన చేర్చివేశారన్నమాట. ఈ విధంలో కూడా మోడీ గారు కూడా ఆయన్ని మెచ్చుకున్నట్లుగా సమాచారం ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకేం జరుగుతాయి చూడాలి. మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.